7వ భాగం. 8వ భాగం. భాగం 8 వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతం మనకు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ప్రకరణలు 239 టు 239 టు 242. 239 టు 242 వరకు ఉన్నటువంటి ప్రకరణలు 7వ భాగం. 7వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. 9 ఉండేటువంటివి దాద్రా నగర్ హవేలీ. ఇది కూడా ఇంపార్టెంట్. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలను మెర్జీ చేసి ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంగా దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉండేటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వచ్చేసి 8 మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి 8వ భాగం. 9వ భాగం. 9వ భాగం వచ్చేసి ప్రకరణలు 243 టు 243 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. గ్రామీణ స్థానిక సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలు. ఈ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటిది వచ్చేసి దీనికి రాజ్యాంగ 11వ షెడ్యూల్లో చేర్చి ఏం చేసినారంటే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. రాజ్యాంగ ప్రతిపత్తి. ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. 11వ ప్రకరణలో చేర్చి దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ పంచాయతీరాజ్ సంస్థలను 11వ షెడ్యూల్లో చేర్చినారు. 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తూ 11వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. ఇప్పుడు 1992లో పివి నరసింహారావు ప్రభుత్వము 73వ రాజ్యాంగ సవరణ చట్టము దీని ద్వారా 16 ప్రకరణలు చేర్చారు. 16 ప్రకరణలు చేర్చినటువంటి అంశాలు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 11వ షెడ్యూల్ అంటే 73వ రాజ్యాంగ సవరణ అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయాలి. అందులో 15 అంశాలు తప్పనిసరి. మిగిలిన అంశాలు 14 అంశాలు వచ్చేసి ఐచ్ఛికం. 14 అంశాలు ఐచ్ఛికము. ఇది దీని గురించి కూడా పూర్తిగా 2 వీడియోలు 73వ రాజ్యాంగ సవరణకు సంబంధంగా 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. రివిజన్ అయితే వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం మీద ఎక్కువ బిస్టులు అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అంశమే. 9A భాగము 9A ప్రకరణలు వచ్చేసి 243P టు 243ZG వరకు ఉన్నటువంటి ప్రకరణలు. ఇవి వచ్చేసి పట్టణ నగరపాలక సంస్థలు. అంటే మున్సిపాలిటీలు.
సంబంధించినటువంటి అంశం. పట్టణ మరియు నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటిది. దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి, ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీనికోసం 12వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 12వ షెడ్యూల్. ఇది కూడా 1992లో పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ నగరపాలిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 12వ షెడ్యూల్ను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రకరణలు వచ్చేసి 243 P2, 243 ZG. ఇవి కూడా 1993 నుంచి పట్టణ నగరపాలక సంస్థలు అమలులోనికి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా వెంకటేశ్వర పాలిటీ అకాడమీలో కంప్లీట్గా పూర్తిగా వివరించడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి కూడా పూర్తిగా వివరించడం జరిగినది. 74వ రాజ్యాంగ 9A వచ్చేసి ప్రకరణ 243 P2, 243 ZG పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తికి కల్పించడం సంబంధించింది. అంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది. షెడ్యూల్ వచ్చేసి 12వ షెడ్యూలు. రాజ్యాంగ సవరణ వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, నెక్స్ట్ 9B భాగం వచ్చేసి 9B భాగము. ప్రకరణలు వచ్చేసి 243 ZH2, 243 ZT వరకు గల ప్రకరణలు. 243 ZT వరకు గల ప్రకరణలు. ఇది సహకార సంస్థలు, సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో 97వ రాజ్యాంగ సవరణ. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012లో ఇది 97వ రాజ్యాంగం. పట్టణ నగర అంటే సహకార సంఘాలు, సంస్థలు, సంఘాలతో పాటు సహకార సంస్థలు, సహకార సంఘాలు, ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలనేటువంటిది 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటిది 9B భాగం చేర్చడం జరిగింది. దీంట్లో ఆదేశిక సూత్రాలలో కూడా ఈ ఆదేశిక సూత్రాలలో కూడా 43A అనేది పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యము. 43B అనేటువంటిది ప్రభుత్వాలు సహకార సంస్థల ఏర్పాటుకు సహకార సంఘాలు, ఈ సహకార సంఘాల ఏర్పాటుకు తోడ్పాటును కల్పించాలనేటువంటి ఈ ఆదేశిక సూత్రం కూడా పొందుపరచడం జరిగింది 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే. ఇది కూడా చేర్చడం జరిగింది. అంటే తర్వాత ప్రాథమిక హక్కులలో కూడా 19(1)C దీంట్లో సంఘాలు, సంస్థలతో పాటు వీటితో పాటు సహకార సంఘాలు అనేటువంటిది ప్రాథమిక హక్కును కూడా 19(1)Cలో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 97వ రాజ్యాంగ సవరణ ద్వారానే 3 అంశాలు. ప్రాథమిక హక్కులలో, ఆదేశిక సూత్రాలలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులలో 9వ భాగము 9B భాగం చేర్చడం. 9B భాగము సహకార సంఘాలకు సంబంధించినటువంటిది. ప్రకరణలు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటాయి. సహకార సంఘాలు మన్మోహన్ సింగ్ 2012లో 97వ రాజ్యాంగ సవరణ సూత్రం, ఆదేశిక సూత్రాలు కూడా ఒక ఆదేశ సూత్రం పొందుపరచబడి జరిగింది. తర్వాత ప్రాథమిక హక్కుల్లో కూడా ఒక ప్రాథమిక హక్కును చేర్చడం జరిగింది 19(1)C. సంఘాల, సంస్థలతో పాటు సహకార సంఘాల అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. ఇది వచ్చేసి 9B అనేటువంటి భాగం. కొత్తగా 3 భాగాలు వచ్చాయి ఇప్పటికే మనము ఎక్స్ప్లెయిన్ చేయడంలో.
4A భాగము ప్రాథమిక విధులు, 9A భాగము వచ్చేసి పంచాయతీ, 9A భాగం నగరపాలక పట్టణ నగరపాలక సంస్థలు, 9B వచ్చేసి సహకార సంఘాలు. 3 కొత్త భాగాలు సరే. నెక్స్ట్ 10వ భాగం. మనకు 9వ భాగంలో ఎంతవరకు వచ్చినాము? 9వ భాగం 243 అయిపోయింది. 10వ భాగం. 10వ భాగం వచ్చేసి ప్రకరణలు 244 టు 244A వరకు గల ప్రకరణలు 9వ భాగం. ఇవేంది? షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు. ఇది తర్వాత 11వ భాగం. 11వ భాగం 245 ప్రకరణలు 245 టు 263. కేంద్ర రాష్ట్రాలకు సంబంధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన మరియు పరిపాలనా సంబంధాలను గురించి వివరించడం జరిగింది. తర్వాత 12వ భాగం. ఈ 12వ భాగం వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య 264 టు 300A వరకు ఉన్నటువంటి ప్రకరణలు కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఆస్తి ఒప్పందాలకు సంబంధించినటువంటి ఆర్థిక ఆస్తి ఒప్పందాలకు సంబంధించినటువంటి ప్రకరణలు ఉన్నవి కేంద్ర రాష్ట్రాల మధ్య కలిగినటువంటి ప్రకరణ. తర్వాత 13వ భాగం. ఇప్పుడు 301 టు ప్రకరణలు 301 టు 307 వరకు గల ప్రకరణలు కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటివి. ప్రకరణలు అంశాలు పొందుపరచడం జరిగింది 301 టు 307 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. తర్వాత 14వ భాగం వచ్చేసి ప్రకరణలు 308 టు 328 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. ఇవి కేంద్ర రాష్ట్ర సర్వీసులను గురించి తెలియజేస్తాయి. కేంద్ర రాష్ట్ర సర్వీసులు గురించి తెలియజేసేటువంటివి. అది వచ్చేసి నెక్స్ట్ 14A భాగం. 14A భాగం అనేటువంటిది 323A టు 323B పరిపాలనా ట్రిబ్యునల్ను గురించి తెలియజేసేటువంటి ప్రకరణలు వచ్చేసి ఇవి. భాగం వచ్చేసి 14A భాగము. 14A భాగంలో ఇప్పుడు 4 భాగాలు మనకు కొత్తగా చేర్చిన 4 భాగాలు వచ్చినాయి. 7వ భాగాన్ని కూడా 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో తొలగించినారు. అప్పటికి 22 భాగాలలో ఒకటి పోతే 21 భాగాలు ఉంటాయి. 21కి యాడ్ చేసినటువంటిది 4A భాగము. 9A 9B 14A కొత్తగా 4 భాగాలు చేర్చినారు. ఇప్పుడు ఈ 4 21 ప్లస్ 4 వచ్చేసి 25 భాగాలు. ప్రస్తుతము రాజ్యాంగంలో ఉండేటువంటి భాగాలు వచ్చేసి 25 భాగాలు. ఇది 14A భాగం. నెక్స్ట్ వచ్చేసి 15వ భాగం. 15 అంటే 324 టు ప్రకరణలు 324 టు 329. ఇది ఏం తెలియజేస్తాయంటే ఎన్నికల సంఘం.
ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం 324 టు 329. తర్వాత 16వ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక రక్షణలు, ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది 16వ భాగం. నెక్స్ట్ 17వ భాగం వచ్చేసి 17 ప్రకరణలు 343 టు 351 వచ్చేసి అధికార భాషలకు సంబంధించినటువంటిది. ఈ రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 14 కలవు. ప్రస్తుతము 22 భాషలు కలవు. వీటికి సంబంధించినటువంటి వీడియోను కూడా క్లియర్గా అప్లోడ్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అధికార భాషలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా వివరించడం జరిగింది. 8వ షెడ్యూల్ అనేటువంటిది అధికార భాషలకు సంబంధించింది. దీంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానించాలి. ఈ వీడియోను కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. అధికార భాషలకు సంబంధంగా 1-2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 17వ భాగం వచ్చేసి అధికార భాషలు. తర్వాత 18వ భాగం ప్రకరణలు 352 టు 360 వరకు ఉన్నటువంటిది వచ్చేసి అత్యవసర అధికారాలు. రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు. 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి కూడా, జాతీయ అత్యవసర పరిస్థితులు, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితులు, రాజ్యాంగపరమైనటువంటిది ఆర్థిక అత్యవసర పరిస్థితులు. 352, 356, 360 ప్రకరణల గురించి కూడా రాష్ట్రపతికి సంబంధించిన దాంట్లో అత్యవసర అధికారాల గురించి క్లియర్గా ఒక 2-3 వీడియోలు ఈ అత్యవసర అధికారాల మీద అప్లోడ్ చేయడం జరిగింది 360 వరకు. తర్వాత 19వ భాగం 361 టు 367 వరకు గల ప్రకరణలు వచ్చేసి దీనికి కొన్ని మినహాయింపులు, మిశ్రమ అంశాలు. తర్వాత 20వ భాగం వచ్చేసి ప్రకరణలు 368. ఇది రాజ్యాంగ సవరణ గురించి సంబంధించింది. రాజ్యాంగ సవరణ దీన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని గ్రహించడం. మూడు విధాలుగా రాజ్యాంగ సవరణలు ఉంటాయి అన్నట్టు. తర్వాత 21వ భాగం వచ్చేసి ప్రకరణలు 369 టు 392 వరకు గలటువంటి ప్రకరణలు 21వ భాగం. ఈ 21వ భాగంలో 369 టు 392 ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక తాత్కాలిక రక్షణలు. ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాగాల్యాండ్ రాష్ట్రాలకు సంబంధంగా తాత్కాలిక ప్రత్యేక రక్షణలకు సంబంధించినటువంటి భాగం వచ్చేసి ఈ 21వ భాగం. 22వ భాగము
వచ్చేసి 393 టు 395 వరకు గల ప్రకరణలు తెలియజేస్తాయి. టైటిల్ హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా వివరించడం జరిగింది. ఇవి మనం ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి ఎన్ని భాగాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయో, ఏ ఏ భాగము ఏ ఏ ప్రకరణల నుంచి ఏ ప్రకరణ వరకు ఉంటుంది, ఆ అంశం ఏంటి, ఏ భాగం దేనికి సంబంధించిన అంశం అనేటువంటి అంశాల గురించి వివరించడం జరిగింది. ఓకే.